We've been thinking about this very important subject. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం తలుస్తూ వస్తున్నాం. Living as Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగానే జీవించడం అనేది. Based on 1 John chapter 2 verse 6. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మీద ఆధారపడి. Anyone who says he's a Christian must live like Jesus lived. క్రైస్తవునని చెప్పుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగానే జీవించాలి. Now, as soon as you hear that, the devil will whisper in your ears, that is impossible. ఈ సంగతి మీరు విన్న వెంటనే సాతాను మీ చెవుల్లో గుసగుస చెప్పేటటువంటి సంగతి ఏమిటంటే ఇది చాలా అసాధ్యము అని మాట్లాడుతూ ఉంటాడు. So then in your mind comes a conflict. అప్పుడు మీ మనసులో ఒక ఘర్షణ ప్రారంభమవుతుంది. And the conflict is what God said the truth, or is what the devil is telling me now the truth? ఇక్కడ ఘర్షణ ఏమిటంటే దేవుడు చెప్తున్నటువంటిది సత్యమా లేకుంటే ఇప్పుడు సాతాను నాతో చెప్తున్నటువంటిది ఇది సత్యమా అని. God's word says, దేవుని వాక్యం ఉంటుంది very clear in 1 John 2:6. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. Everyone who says they are abiding in Christ, క్రీస్తునందు నిలిచున్నానని చెప్పే ప్రతి వ్యక్తి కూడా must walk as he walked. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా తను నడవాలి. That means live as he lived. అంటే ఆయన జీవించినట్టుగా జీవించాలని. That is God's command, or this is not the word of God. అది దేవుని ఆజ్ఞ అయి ఉండాలి లేదా ఇది దేవుని వాక్యం కాదు అన్న అయి ఉండాలి. If this is not the word of God, you must be honest and take this Bible and throw it in the trash can. ఇది గనక దేవుని వాక్యం కాదనుకోండి అసలు మీరు వాస్తవంగా చెప్పాలంటే దీన్ని తీసుకెళ్లి మీరు బయట చెత్తబుట్టలో పారేయచ్చు. You know, there are people who say on your center table you must never put any book on top of the Bible. The Bible must always be on top. కొంతమంది అంటారు మీ టేబుల్ మీద మధ్యలో ఈ బైబిల్ పైన ఏది పెట్టకూడదు అన్నిటికంటే పైన దైవ గ్రంథం బైబిల్ ఉండాలి. You must never keep it on the floor. అది ఎప్పుడు కూడా నేల మీద కింద పెట్టకూడదని. That's not the way to honor the Bible. బైబిల్ మీరు కనపరచడం అట్లా కాదు. The way to honor the Bible is by obeying what is written inside. లోపల దీనిలో ఏమైతే వ్రాయబడి ఉందో దానికి విధేయత చూపించడం ఈ బైబిల్ని కనపరచడం. If you don't obey what's written inside, లోపల ఏదుందో దానికి మీరు విధేయత చూపించకపోతే just keep the Bible on top of every book. That's no use. ప్రతి పుస్తకానికి పైకి తీసుకెళ్లి బైబిల్ పెట్టినా దాని వలన ఏమో ప్రయోజనం లేదు. That is a deception. అది మోసం. You honor God's word by obeying it. ఈ దేవుని వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా దేవుని వాక్యాన్ని కనపరచాలి. Many Christians are dishonest. They are liars. అనేక మంది క్రైస్తవులు అబద్ధికులుగా ఉంటారు, సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటారు. They say this is God's word. ఈ దేవుని వాక్యం చెప్తారు, but they don't read it. అది చదవట్లేదు. They spend more time watching television than reading the Bible. బైబిల్ దేవుని వాక్యాన్ని చదవటం కంటే అధికమైనటువంటి సమయాన్ని టెలివిజన్ చూడటంలో గడుపుతున్నారు. You tell me. మీరు చెప్పండి. How much time do you spend watching television? How much time do you spend reading the Bible? మరి టెలివిజన్ చూడడానికి ఎంత సమయం గడుపుతున్నారు, దైవ గ్రంథం చదవడానికి ఎంత సమయం గడుపుతున్నారు? So according to you, which is God's word? గనుక మిమ్మల్ని అనుసరించే ఏది దేవుని వాక్యం? For many of you it's television. మీరు అనేక మందికి టెలివిజన్. That is God's word. అది దేవుని వాక్యం. మీకు you know more about these film stars and all those models than you know about people in the Bible. బైబిల్లో ఉన్నటువంటి దైవజనుల గురించి తెలిసిన దానికంటే ఫిల్మ్ స్టార్స్ గురించి, మోడల్స్ గురించి టీవీలో చూస్తున్నవే మీకు ఎక్కువ తెలుసు. See, that's the tragedy. They are telling lies. They say it's God's word, they don't believe it. ఇదే చాలా విషాదం. అబద్ధం చెప్తున్నారు చాలా మంది. బైబిల్ని మేము నమ్ముతున్నామని చెప్తున్నారు కానీ ఈ బైబిల్ని విశ్వసించట్లేదు, కనపరచట్లేదు. Now please all of you turn with me in your Bible. దయచేసి మీరు అందరూ కూడా మీ బైబిల్లో నాతో చూడండి. Revelation chapter 23. ప్రకటన గ్రంథము 23. 23. You see how many people of you are turning to the Bible? మీలో ఎంతమంది ఇక్కడ బైబిల్ ఉందని చెప్తున్నారు? That shows how ignorant you are of the Bible. ఆ రీతిగా బైబిల్ గురించి మీరు తెలియనటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. You don't know that there is no Revelation chapter 23. ప్రకటన గ్రంథంలో 23వ అధ్యాయం లేదని చాలా మంది తెలియదు. That proves you don't read this book. అది ఏమి రుజువు పరుస్తుందంటే ఈ పుస్తకాన్ని మీరు చదవట్లేదని. How quickly I could prove it to you. ఎంత తొందరగా రుజువు చేశాను మీకు. Sometimes I use another tactic. కొన్నిసార్లు నేను ఇంకొక టాక్టిక్ ఉపయోగిస్తాను. I say let's turn in the Old Testament to the book of Hezekiah. మరి పాత నిబంధనలో హిజ్కియా గ్రంథాన్ని చూద్దాం అంటారు. You will find a lot of people turning there. అది ఎక్కడ ఉంది దాని గురించి? There is no such book. అసలు అట్లాంటి పుస్తకమే లేదు. So what I'm saying is, నేను చెప్పేది ఏమంటే take God's word seriously. దేవుని వాక్యాన్ని తీవ్రంగా పరిగణించాలి. Those television programs will not help you
in eternity. నిత్యత్వానికి ఈ టెలివిజన్ ప్రోగ్రాములు మనకేం సహాయం చేయవు. This book will help you in this life and in eternity. అయితే ఈ గ్రంథము ప్రస్తుత జీవితంలోనూ నిత్యత్వానికి కూడా ఇది మనకు సహాయపడుతుంది. I'm not saying you should never watch anything on television. Don't misunderstand. అంటే టెలివిజన్ అసలు మీరు చూడనే కూడదని నేను చెప్పట్లేదు, నన్ను అపార్థం చేసుకోకండి. But keep it in its proper place. అయితే దానికి ఇవ్వాల్సి ఏ స్థానంలో ఉండాలో అది ఆ స్థానంలోనే ఉండాలి. The Bible must be top, not on top of other books, and top in your heart. బైబిల్ వేరే పుస్తకాల కంటే అన్నిటికంటే పైన పెట్టడం కాదు, మీ హృదయంలో అన్నిటికంటే అధికమైన స్థానం కలిగి ఉండాలి. When the Bible says this, బైబిల్ ఈ సంగతి చెప్తుంది. if you say you abide in Christ, you must walk as Jesus walked. మీరు క్రీస్తునందు ఉన్నారని చెప్పినట్టయితే యేసు ప్రభువుని నడిచినట్టుగానే మీరు నడవాలి. That is God's word. అది దేవుని వాక్యం. And then the devil's word. తర్వాత అపవాది చెప్పే మాట, that is impossible. అది అసాధ్యము అని. Now you have a choice in your heart. ఇప్పుడు మీ యొక్క హృదయంలో మీరు ఎంపిక చేసుకోవాల్సింది, whom are you going to believe? మీరు ఏది నమ్మాలి అని. That is the same choice our first mother Eve faced in the Garden of Eden. మన మొట్టమొదటి తల్లి అయినటువంటి హవ్వ ఏదైనా వనములో ఇదే సంగతిని ఎదుర్కొన్నది. దేన్ని ఎంపిక చేసుకోవాలని. God's word, don't eat from this tree of knowledge. దేవుని వాక్యం చెప్తుంది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాన్ని తినొద్దని. And the devil says, oh, that's okay, God will understand, eat it. అపవాది అంటుంది సరే అని చెప్తున్నాడు, లేదు దాన్ని తిను, నీకు పర్వాలేదు. God will not take that seriously. దేవుడు దాన్ని అంత పెద్ద తీవ్రంగా తీసుకోలే అని. Take it. తీసుకో. And I don't know whether she hesitated for a moment. ఒకవేళ ఒక క్షణం పాటు తడవ చేసిందేమో నాకు తెలియదు. But then she quickly said, I think I will trust Satan. ఏమైనా కానీ తను ఏమందంటే సాతాన్నే నేను నమ్ముతాను అంది. See what a serious sin that was. చూడండి అది ఎంత తీవ్రమైన పాపమో. Such a serious sin that God sent her out of paradise immediately. మరి ఎంత తీవ్రమైనటువంటి పాపం అంటే వెంటనే పరదైసు నుండి దేవుడు వారిని పంపివేశాడు బయటికి. And that has been the problem with not only man but with Christians. అది మనుషులతోనే కాదు క్రైస్తవులతో కూడా ఇదే సమస్య వస్తూ ఉంటుంది. See, all human beings, మానవులందరూ కూడా do not have the word of God. దేవుని వాక్యాన్ని లేదు వాళ్ళకి. So many millions of people in the world don't have the Bible. ఈ లోకంలో అనేక మంది మిలియన్ల కొలది ప్రజలు వాళ్ళకి బైబిల్ లేదు. They don't know what God has said. అసలు దేవుడు ఏం చెప్పాడో తెలియదు వాళ్ళు. So we can't blame them as much as we blame those who have the word of God. దేవుని యొక్క వాక్యం ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళనే నిందించినట్టుగా వాళ్ళని మనం నిందించలేం. See, we can say that all these people are going to hell. మరి వీళ్ళందరూ ఏదో నరకానికి వెళ్తున్నారంటావా? That is for God to judge. I'm not their judge. నేను దాని తీర్పు తీర్చేది నేను కాదు, దేవుడే దాన్ని తీర్పు తీరుస్తాడు. But one thing I will say, అయితే ఒకటంటాను, that they are not as guilty as Christians who got the word of God. దేవుని యొక్క వాక్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి దోషారోపణ వాళ్ళలో లేదు. If Eve was like those non-Christians with no word of God, ఒకవేళ హవ్వ గనక దేవుని యొక్క వాక్యం లేకుండా ఉన్నటువంటి క్రైస్తవేతరుల మాదిరిగా ఉంటే, then the devil told her something, అప్పుడు అపవాది ఏదో చెప్పాడు, then if she did it, it's not so serious, అప్పుడు తను చేసింది గనక అంత పెద్ద తీవ్రమైనది కాదు, because she didn't hear a word of God. అయితే ఇప్పుడు దేవుని మాట విన్నది, స్వరం విన్నది. That is the condition of so many people in the world today. ఈ దినాన్ని లోకంలో అనేక మంది ప్రజల పరిస్థితి ఇట్లా ఉంది. What about you who hear the word of God? దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి మీ సంగతి you have to walk as Jesus walked. యేసు ప్రభువారు నడిచినటువంటి రీతిగా నడవాలి అని. That is, you're not hearing that for the first time now. ఇది మొట్టమొదటిసారి కాదు మీరు వింటున్నది. It has been in your Bible all the time you've had a Bible, this verse. మరి మీరు బైబిల్ కలిగి ఉన్నప్పటి నుంచి కూడా మీ బైబిల్లో ఈ మాట ఉంది. Who made you overlook it and ignore it? అయితే దీన్ని చూసి చూడనట్టుగా వదిలేసేటట్టు ఎవరు చేశారు? Don't you think that was the devil? అది అపవాది అనే సంగతి మీకు తెలీదా? When the Lord called me to preach His word, ప్రభు తన వాక్యాన్ని బోధించడానికి నన్ను పిలిచినప్పుడు, and especially in the last 35 years to teach God's word and build the church, ప్రత్యేకంగా గతించిన 35 సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి సంఘాన్ని కట్టాలి అనే అంశం, after He baptized me in the Holy Spirit and fire, పరిశుద్ధాత్మలోనూ దేవుని అగ్నితోనూ బాప్తిసించినప్పుడు God gave me a commission. దేవుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. He told me, ఆయన నాకు చెప్పారు, you must listen carefully to all the preachers are preaching. బోధకులు బోధించేటటువంటి వాటన్నిటిని చాలా జాగ్రత్తగా నువ్వు వినాలి. Primarily in India, మరి ముఖ్యంగా ఈ ఇండియాలో, through television and so many other means, టెలివిజన్ ద్వారా కానీ ఇంకా అనేకమైన ఇతర విధానాల ద్వారా, and find out all the things in the Bible, in the New Testament especially, which they are not teaching. దీని ద్వారా నువ్వు కనుగొంటావు. అయితే బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా మరి ముఖ్యంగా నూతన బంధంలో ఉన్న సంగతులు వాడు బోధించట్లేదు అనే సత్యం తెలుసుకుంటావు. And you must teach that. అది నువ్వు బోధించాలి. So I know my commission. నా ఆజ్ఞ నేను ఎరుగుదును. See, the Old Testament prophets were given a specific commission.
పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు వాళ్ళకు కొన్ని నిర్దేశించబడినటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. They didn't preach whatever came to their head. వాళ్ళ మనసులోకి ఏదో వస్తే దాన్ని బోధించలేదు వాళ్ళు. They didn't preach what other people told them to preach. మరి ఇతరులు బోధించినటువంటి సంగతులు వాళ్ళు బోధించారు. They lived before God. వాళ్ళు దేవుని వైపు చూశారు. They heard God. దేవుడు చెప్పింది విన్నారు. Because God speaks ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు to the heart, హృదయంతో. and you can hear him very clearly. చాలా స్పష్టంగా మీ హృదయంలో వినొచ్చు. Your heart is free from sin. మీ యొక్క హృదయం పాపం నుండి పవిత్రంగా ఉంటాయి. Many people say they can't hear God. అనేక మంది అంటారు దేవుడు చెప్పిందాక వినపడలేదు. That's because their ears are plugged with sin. ఎందుకంటే వారి యొక్క చెవులన్నీ కూడా ఈ పాపంతో మందగించిపోయినాయి. When you plug your ears, even somebody sitting next to you, you won't hear. ఎందుకంటే మీ చెవుల్లో మీరు ఏదన్నా పెట్టుకుని ప్లగ్ చేశారనుకోండి, దాన్ని మూసేశారనుకోండి, పక్క వాళ్ళు మాట్లాడేది కూడా You can't hear God. మీరు అట్లా దేవుని చెప్పేది కూడా But if your heart is free from sin, అయితే హృదయం పాపం నుంచి విడుదల. what did Jesus say? యేసు ప్రభువే అన్నారు Matthew 5:8. మత్తయి సువార్త 5:8. Blessed are the pure in heart, they will see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. What did Jesus say in John chapter 10? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువే అన్నారు Verse 27. 27వ వచనంలో, My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Are we his sheep? మనం ఆయన గొర్రెలమా? Then we can hear his voice. అప్పుడు ఆయన స్వరాన్ని వినగలం. We can hear it clearly. మనం స్పష్టంగా వినగలం. But not if you're in a hurry. అయితే ఏదో కంగారుగా ఉండి కాదు. You know, some people, their prayer is like this. కొంతమంది ప్రార్థన ఎట్లా No, ఉంటుంది? prayer is like a phone call. ఈ ప్రార్థన ఏదో ఫోన్ కాల్ మాదిరిగా ఉంటుంది. Okay, Lord, please speak to me. ఓ ప్రభు నాతో మాట్లాడు. I'll wait 5 seconds. If you don't speak to me, I don't have time. నీకు 5 క్షణాలు సమయం ఇస్తున్నాను, 5 క్షణాల్లో మాట్లాడకపోతే ఫోన్ పెట్టేస్తాను. Because I've got many things to do. There's important TV program coming up. ఎందుకంటే ఇప్పుడు చాలా 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 పనులు ఉన్నాయి, ఏదో చాలా ప్రాముఖ్యమైన టీవీ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది, నేను దాని కొరకు రెడీగా ఉండాలి. Do you pray like that? అలా ప్రార్థన చేస్తున్నారా? Lord, speak to me. దేవుడు నాతో మాట్లాడు. And if you don't speak in few seconds, I'm going. మరి నువ్వు నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళిపోతాను కొన్ని క్షణాల్లో మాట్లాడకపోతే. Supposing you get a message from the secretary to the prime minister. ప్రధానమంత్రి గారు సెక్రటరీ దగ్గర నుంచి మీకు ఒక వర్తమానం వచ్చిందండి. Saying prime minister wants to speak to you. ప్రధానమంత్రి గారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. Please call him up. కనుక వెంటనే ఆయనకు ఒక కాల్ చేయండి. You say, boy, prime minister wants to speak to me. మరి ప్రధానమంత్రి నాతో మాట్లాడతారా? So you call up the number. వెంటనే ఆ నెంబర్ కాల్ చేస్తారు. You get the secretary. సెక్రటరీ గారు లైన్లోకి వస్తారు. Okay, prime minister wants to speak to me. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలనుకుంటున్నారు. If he doesn't come on the line in 5 seconds, I have no time. Sorry. ఆయన 5 క్షణాల్లో కనుక లైన్లో రాకపోతే నాకు సమయం లేదు, పెట్టేస్తానంటారా? Because I have to watch one TV program. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్ చూడాలంటారా? You will never do that. లేదు, మీరు అట్లా చేయనే చేయరు. You will be so honored. Prime minister wants to speak to me. ప్రధానమంత్రి గారు నాతో మాట్లాడుతున్నారా, ఇది నాకు ఎంత ఘనత అన్నట్టుగా భావిస్తారు మీరు. God sees that you honor an earthly authority more than him. దేవుడు చూస్తున్నాడు, దేవుని కంటే మీరు ఈ భూ సంబంధమైనటువంటి అధికారులనే ఎక్కువ గౌరవిస్తున్నారు మీరు. You don't wait to hear him speak to you. మరి మీతో మాట్లాడటానికి మీరు వేచి ఉండట్లేదు ప్రభు దగ్గర. God will not speak to you. దేవుడు మీతో మాట్లాడు. In 100 years he will not speak to you. 100 సంవత్సరాలైనా దేవుడు మీతో మాట్లాడు. Because you treat human beings as more important than God. ఎందుకంటే మానవులను దేవుని కంటే ప్రాముఖ్యమైన వాళ్ళుగా ఎంచుతున్నారు మీరు. God speaks to those who will wait upon him and give him time. ఎవరైతే దేవుని దగ్గర వేచి ఉంటున్నారో, ఆయనకు సమయం ఇస్తున్నారో అటువంటి వారితోనే దేవుడు are not in a hurry. కనుక ఏదో తొందర కంగారులో ఉన్న వాళ్ళతో కాదు. And that is the reason you don't hear. ఆ కారణాన్ని బట్టి మీరు వినడం లేదు. I believe God wants to speak to all his children. నేను నమ్మేది ఏమిటంటే దేవుడు తన బిడ్డలందరితో మాట్లాడగోరుతున్నారు. So I know God spoke to me. కనుక దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తెలుసు. And it was very clear. ఇది చాలా స్పష్టంగా. I had to speak those things which others are not speaking. ఇతరులు ఎవరు ఏదైతే మాట్లాడలేదో ఆ సంగతులు నేను చూడాలి. And that is why if you listen to my messages, you'll hear a lot of things other people never talk about. అందుకొరకే మీరు నేను చెప్పేటటువంటి వర్తమానాలు చాలా జాగ్రత్తగా వింటే ఇతరులు మాట్లాడినటువంటి అనేకమైన అంశాలు మీరు వీటిలో వింటారు. And what about all the other things? మరి ఇతర సంగతులు ఏంటి? Hundreds of people are speaking about it. I don't have to repeat that. I believe in it. వందలాది ప్రజలు వాటి గురించి మాట్లాడుతున్నారు, అవన్నీ నేను మళ్ళా వాళ్ళ నుంచి చెప్పక్కర్లేదు. There are very few people speaking about the whole counsel of God. మరి కొద్దిమంది ప్రజలే దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నారు. Particularly a verse like this. ప్రత్యేకంగా ఇట్లాంటి వాక్యం, we must walk as Jesus walked. యేసుక్రీస్తు ప్రభువు నడిచినట్టుగా మనం నడవాలి. And not just quickly go through the next verse. You must stop there and say, Lord, how can I do it? మరి వెంటనే తర్వాత వచనాన్ని మనం వెళ్ళిపోవటం కాదు, అక్కడ ఆగి ప్రభు ఇది నేను ఎట్లా చేయగలను అని ప్రభుని అడగాలి. Let's look at this like a school education. ఇది ఒక స్కూల్లో చదువుకున్నటువంటి చదువు మాదిరిగా చూద్దాం. The school is learning to live as Jesus lived. ఇక్కడ ఈ స్కూల్లో ఏమిటంటే యేసు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం అనేది నేర్చుకోవాలి అని. You want to join that school? ఆ స్కూల్లో చేరతారా మీరు? Learning to walk as Jesus walked. యేసుక్రీస్తు ప్రభువారు నడిచినట్టుగా నడవటం నేర్చుకోవాలి. Now there are many people
who nowadays go to Israel. అనేక మంది ప్రజలు ఈ దినాల్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారు. There are a lot of advertisements, Hyderabad, Bangalore, come to Israel. హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఎక్కడ చాలా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశానికి రండి. I've never been there. I have no interest in going there also. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ వెళ్ళే ఆసక్తి కూడా నాకు లేదు. Somebody asked me once, ఒకసారి ఒక ఆయన నన్ను అడిగారు, Brother Jack, సార్ జాక్ గారు, have you been to the Holy Land? హోలీ ల్యాండ్ కి ఇజ్రాయెల్ దేశానికి మీరు వెళ్ళారా? I said, I'm walking there every day. నన్ను ప్రతిరోజు నేను దానిలో నడుస్తున్నాను అన్నారు. Which is the Holy Land? ఏమిటి పరిశుద్ధమైన దేశం? Is there any land on earth which is Holy Land? అంటే భూమి మీద ఏదైనా ఇది పరిశుద్ధమైన దేశం అని చెప్పబడేటటువంటి భూమి ఏదైనా ఉందా? You think in Israel people don't commit sin? ఇజ్రాయెల్లో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు పాపం చేయట్లేదు అనుకుంటున్నారా? What is a holy land? ఏమిటి పరిశుద్ధ ప్రదేశం అంటే? There is no holy land on the face of the earth. ఈ భూమి మీద పరిశుద్ధ ప్రదేశం అనేది లేదు. The only holy land is the footsteps of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి అడుగు జాడలే పరిశుద్ధమైన ప్రదేశం. If you walk in the footsteps of Jesus, that is holy land. నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడల్లో నడిస్తే అదే పరిశుద్ధమైన ప్రదేశం. Even Israel today is not where Jesus walked. మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా యేసు ప్రభువారు నడిచినది అవన్నీ కావు. Don't be deceived. కనుక మోసపోవద్దు. It's all to make money from tourists. నీకు టూరిస్టులు ఇలా యాత్రకు వెళ్ళే వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి రకరకాలు జరుగుతుంటాయని. It's more important to learn to walk here in your little village or town as Jesus walked. నీవు నివసించేటటువంటి గ్రామంలోనో లేకపోతే నివసించేటటువంటి పట్టణంలోనో యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా నడిచారు అనే రీతిగా నడవటమే ఇదే పరిశుద్ధమైన. You don't have to go to any other place except your own hometown. అసలు మీ స్వగ్రామం కంటే వేరే ఇతర ప్రాంతానికి మీరు ఎక్కడ వెళ్ళక్కర్లేదు. And like a school, స్కూల్ మాదిరిగా where we start in the kindergarten. మనం కిండర్ గార్డెన్ లో కేజీలో ప్రారంభిస్తాం. When you send to school, he doesn't study physics and science first. స్కూల్ కి ఎవరినైనా పంపించినప్పుడు మొట్టమొదటే ఫిజిక్స్ సైన్స్ చదవరు. He starts with ABC and 1 2 3. ముందు ఏబిసి నేర్చుకుంటారు, 1 2 3 నేర్చుకుంటారు. So we don't think of the big things Jesus did. గనుక యేసు ప్రభువారు చేసినటువంటి పెద్ద పెద్ద కార్యాల గురించి ముందు Some people say, oh, let's go and raise the dead and heal the sick. ఒకవేళ ఎవరన్నారు మనం కూడా వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళని లేపుదాం, లేకుంటే రోగస్తులను బాగు చేద్దాం అంటే, do you send your child straight away to the upper classes first? మీ పిల్లల్ని మొట్టమొదటే పైన తరగతులు పంపిస్తారా? Start with ABC. మొట్టమొదటి ఏబిసితో So ప్రారంభిస్తారు. let us begin with the easy things. కనుక చాలా సులువైనటువంటి వాటితో ప్రారంభిస్తాం. To learn to live as Jesus lived. యేసు ప్రభువారు జీవించినట్టుగా జీవించడం నేర్చుకోవాలి. I told you one thing. ఒక సంగతి చెప్పాను మీకు. Take the blame for sin. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దాన్ని భారం మీ మీద వేసుకోండి. Jesus never sinned. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎప్పుడు పాపమే చేయలేదు. Not even in thoughts, attitudes, nothing. ఆయన గమనంలో గాని మాటల్లో గాని ఎప్పుడు ఏ పాపం చేయలేదు. But he took the blame. అయినప్పటికీ ఆ భారం తప్పు తన మీద వేసుకున్నాడు. For your sin and my sin. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు. If Jesus did that, యేసు ప్రభువారు అది చేసినప్పుడు, can't we do something little easier than that to take the blame for our sin? దానికంటే చాలా సులువైందంటే మన సొంత తప్పుల గురించినటువంటి భారాన్ని, ఆ నేరాన్ని మన మీద వేసుకోవద్దా? You know, sometimes we are like little children. మనం కొన్నిసార్లు చిన్న పిల్లల మాదిరిగా ఉంటాం. If you have 2 children, you know that. మీకు 2 పిల్లలు ఉంటే తెలుస్తుంది. They have a fight. When they have a fight, they come to you. వాళ్ళిద్దరు పోట్లాడుకున్నప్పుడు నీ దగ్గరికి వస్తారు. One will come to you and say, he hit me. ముందు ఒకడు అంటాడు, నన్ను వాడే కొట్టాడు అంట. That's true. సత్యమే అది. But he won't say that I hit him first. అయితే నేను మొదట కొట్టానని ఎప్పుడు చెప్పడు. That is the trouble with us also when we grow up. అట్లా మనం ఎదిగినప్పుడు మన పరిస్థితి కూడా అదే కష్టం మనతో. We concentrate on the evil another person has done. మనం ఎల్లప్పుడు కూడా ఇతరులు చేసినటువంటి కీడు దాని గురించే మన మనసంతా. Which may be 100% correct. ఒకవేళ అది 100% నిజమే. He hit me. నన్ను కొట్టాడు. Correct. సరైందే. But we don't mention what we did. అదే మనం చేసిన సంగతి మాత్రం అసలు చెప్పనే చెప్పం. Or what we did not do, which we should have done. అయితే మనం చేయవలసింది ఏది చేయలేదో అది కూడా చెప్పం. There are 2 types of sins. 2 రకాల పాపాలు. One is sins we commit. ఒకటి ఏంటంటే మనం చేసేటటువంటిది. And the other is sins we omit or don't do. రెండోది మనం చేయవలసింది చేయకపోవడం అనేది. See, like telling lies, committing adultery, hitting other people, that is all committing sin. అబద్ధం చెప్పడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, ఇతరులను కొట్టడం కానీ అవన్నీ మనం చేస్తున్న పాపాలు. But let me show you a sin that we omit. అయితే మనం చేయవలసింది చేయకుండా ఉంటాం, వాటిని గురించి చెప్తాను. When God says to do something and you don't do it. మరి దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అది మనం చేయకపోతే, there are many things like that. I'll give you one example. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. And we have all failed in this area. మనందరం కూడా ఈ విషయంలో తప్పిపోతున్నాం.
I know I have failed and I repent of it. నేను ఎరుగుదును నేను తప్పిపోతున్నాను, దాని గురించి నేను పశ్చాత్తాపడుతూ ఉంటాను. And the more I repent of it, I try to do it better. మరి ఎంతగా పశ్చాత్తాపడతానో అంతగా కొంచెం మెరుగ్గా చేయాలనుకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. Here it is. ఇక్కడ ఉంది. Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 13. 13వ వచనం. This is a sin among most believers, all believers. మరి అనేక మంది విశ్వాసులు, ఇంచుమించు విశ్వాసులు అందరూ చేసేటటువంటిది. Have you ever has any preacher told you about this sin? మరి ఎవరైనా ఏ బోధకుడైనా దీని గురించి మీకు చెప్పారా? I told you, I'm called to preach the things other people don't preach. నేను చెప్పాను, ఇతరులు బోధించినటువంటి సంగతులు మీకు బోధించాలని ప్రభు నన్ను పిలిచారు. What is this command of God? ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? Encourage one another daily. అనుదినము ఒకరినొకరు మనం ప్రోత్సహించినట్లు. In the NASB, it's very clear translation. Encourage one another. మరి ఒకరినొకరు ప్రోత్సహించడం అనేది how often? ఎంత తరచుగా? Every day. ప్రతిరోజు. Now, how many days have gone by in this year? ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు అయిపోయినాయి? I think we have finished at least 240 days or so. నేను అనుకుంటాను 250 days. ఇంచుమించు 240 రోజులు 250 రోజులు అయిపోయినాయి ఈ సంవత్సరంలో. Can you say you have encouraged 250 people this year? ఈ సంవత్సరంలో 250 మందిని మీరు ప్రోత్సహించారని చెప్పగలరా? You believe it's the word of God? ఈ దేవుని వాక్యం నమ్ముతున్నారా? You know how long it takes to encourage somebody? ఎవరినైనా ప్రోత్సహించాలంటే ఎంత సమయం పడుతుంది? Less than 1 minute. ఒక నిమిషం కంటే తక్కువ. Less than 1 minute. ఒక్క నిమిషం కంటే తక్కువ. One sentence in a letter or an email. మరి ఒక ఈమెయిల్ అన్నా లేకుంటే ఒక ఉత్తరం రాయాలన్నా ఒక క్షణంలో అయిపోతుంది. One person at least one day. కనీసం రోజుకి ఒక్క వ్యక్తికైనా. If you don't know anybody, at least your husband or wife. ఒకవేళ మీకు ఎవరో తెలియపోయినట్టయితే మీ భార్యకో భర్తకో. Let me ask you. మిమ్మల్ని అడుగుతాను. When was the last time you encouraged your wife? నీ భార్యను నువ్వు ప్రోత్సహించింది ఎప్పుడు జరిగింది అది గతంలో? Or when was the last time you encouraged your husband? లేకుంటే నీ భర్తను నువ్వు ప్రోత్సహించిన సందర్భం ఎప్పుడు జరిగింది? I think you have to scratch your head and say, well, I remember 10 years ago I said something to him. ఇది అడిగితే మీరు జుట్టు గోక్కునే మీరు అంటారు, ఏదో 10 సంవత్సరాల కిందట నేను ప్రోత్సహించినట్టున్నాను అంటారు. Encourage one another every day. ప్రతిరోజు కూడా ఒకరినొకరు ప్రోత్సహించాలి. Sometimes you can encourage a person just by smiling at him. కొన్నిసార్లు ఒక చిరునవ్వు నవ్వటం ద్వారా అవతల వ్యక్తిని మీరు ప్రోత్సహించగలరు. Sisters, do you smile at your husband? మరి సహోదరి, మీ భర్తను చూసి చిరునవ్వు నవ్వుతున్నారా? You smile at your wife? లేకుంటే నీ భార్యను చూసి భర్త చిరునవ్వు నవ్వుతున్నాడా? We smile at so many pretty women in the office. ఆఫీసులో చాలా అందంగా కనపడే వాళ్ళని ఎవరినో చూసి నవ్వుతూ ఉంటారు. What about your pretty wife at home? అయితే ఇంటి దగ్గర అందమైన భార్యను చూసి నువ్వు నవ్వకపోవడానికి కారణం ఏంటి? What does it cost you? దానికి ఏమన్నా నువ్వు వెల చెల్లించాలా? I read somewhere చదివాను ఒక చోట, it takes about 30-40 muscles to frown, but only about 12-13 muscles to smile. మరి ఒక 30-40 ఈ కండరాలకి ముఖంలో ఉన్నటువంటి వాటికి ఒక కోపంగా చూడాలంటే కదులుతాయి. అయితే ఒక 13-14 ఈ కండరాలు మాత్రం నవ్వడానికి వాటిని ఉపయోగిస్తే we still take the effort to exercise 30-40 muscles to frown rather than 12-13 muscles to ఒక smile. వ్యక్తి మీద కోపంగా ఒక రూపం దాల్చడానికి 30-40 ఈ కండరాలని వాటిని అంతని వ్యాయామం చేయటం కంటే 13-14 కండరాలతో చక్కగా నవ్వటం సులువు కదా. We are so evil. మనం చాలా దుష్ట మనసు కలిగిన వాళ్ళం. What does it cost to encourage somebody? ఎవరినైనా ప్రోత్సహించాలంటే దానికి ఏమైనా వెల చెల్లించాలా? Not even a word, a smile. లేకుంటే ఒక మాట మాట్లాడటానికి, ఒక నవ్వు That's నవ్వటానికి enough. చాలది. There is so much good we can do with one sentence. ఒక్క మాటతో మనం ఎంతో మేలు చేయగలం, మంచిని చేయగలం. That's what Jesus used to do. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నాడు. He encouraged people. ప్రజలను ప్రోత్సహించేవాడు. One sentence. ఒక్క మాటతో. He told one Roman military man. ఒక రోమా సైనికాధికారితో చెప్పారు. He's a man who never read the Bible. ఆయన అసలు ఎప్పుడు బైబిలే చదవలేదు. Killed so many people in the war. యుద్ధాల్లో ఎంతమంది చంపాడు. No understanding of God. అసలు దేవుని గురించి గ్రహింపలేదు. But he had little faith that Jesus can heal his servant. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తన దాసుని బాగు చేయగలడనే నమ్మకం ఉంది. Jesus told him in Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు. Told all the people. ప్రజలందరూ I చెప్పారు, have never seen faith like this man in Israel. ఇజ్రాయెల్ అంతట్లో కూడా ఈయనకున్నటువంటి విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదన్నారు. Can you imagine how it encouraged that person? ఆ వ్యక్తికి ఎంత ప్రోత్సాహం కలిగి ఉంటుందో ఊహించగలరా? I thought if I was there. నేను అనుకుంటాను అక్కడ ఉంటే. And Jesus said those words to me. యేసు ప్రభువారు నాకు ఆ మాటలు చెప్తారు. I will write it and frame it up and put it on my wall. నేను వాటన్నిటిని చక్కగా రాయించుకుని దానికి ఒక ఫ్రేమ్ కట్టించి నా గదిలో పెట్టించుకుంటాను. Every day I would look at it. ప్రతిరోజు దాన్ని నేను చూస్తాను.
and I would be encouraged. నాకు అది ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. And I think my belief is that one sentence saved that man. కనుక నేను అనుకుంటున్నా, ఆ నమ్మకం ఏంటంటే ఆ ఒక్క మాట ఈ వ్యక్తిని రక్షించింది. Don't you think you'll meet him in heaven? ఆయన పరలోకంలో మనం కలుసుకుంటాను మీరు అనుకోవట్లేదా? If Jesus said, I've never seen faith like this in all of Israel, ఇటువంటి విశ్వాసాన్ని ఇశ్రాయేలు అంతట్లోనే కనుగొనలేదని ఒక వ్యక్తి గురించి ప్రభు చెప్పినప్పుడు, more than in Peter, John, James, everybody I've seen in this man. అసలు పేతురు కంటే, యోహాను కంటే, యాకోబు కంటే వీళ్ళందరికంటే అధికమైన విశ్వాసం ఇందులో చూసినప్పుడు, yeah, he had called Peter and all in Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పేతురును, యాకోబుని, యోహాను వాళ్ళందరినీ పిలిచాడు. This is in Matthew 8. ఇది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. I believe I'll see him in heaven. మరి నేను అనుకుంటాను ఆయన పరలోకంలో చూస్తాను. Why? ఎందుకు? Because he got a word of encouragement. ఎందుకంటే ఆయనకు ప్రోత్సాహకరమైనటువంటి ఒక మాట వచ్చింది. We are such experts at criticizing people. మనం ఎంతసేపు ఇతరులను విమర్శించే విషయంలో చాలా ప్రవీణులు. మనం this little thing is wrong, that little thing is wrong. ఏది ఇది తప్పైంది, అది తప్పైంది అని ఎంతసేపు విమర్శ. Finding fault with our wife or husband, something they did not do. భార్య మీద, భర్త మీద అది చేయలేదు, ఇది చేయలేదు, ఎంతసేపు తప్పులు పట్టుకోవడమే. You want to enter the kindergarten class of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిన్న కిండర్ గార్డెన్ క్లాసులో నువ్వు ప్రోత్సహించాలని కోరుతున్నావు. Something which you can easily do. చాలా సులువుగా నువ్వు చేయగలిగేది. Smile. చిరునవ్వు నవ్వటం. Speak a word of encouragement. ఇతరులకు ప్రోత్సహించే ఒక చిన్న మాట మాట్లాడటం. One sentence. ఒక చిన్న మాట. If you see somebody looking discouraged, ఎవరైనా నిరుత్సాహంలో ఉండటం చూశారనుకోండి, go and encourage that person. మీరు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించండి. Tell him the devil is not on the throne, God is on the throne. చెప్పండి, సాతాను సింహాసనం మీద లేడు, ప్రభు సింహాసనం మీద ఉన్నాడని సంగతి చెప్పండి. So easy. అది చాలా సులువు. To encourage somebody. ఎవరినో ప్రోత్సహించడం. And that is how we can begin. ఆ రీతిగా మనం ఆరంభించాలి. Encourage one another daily. అనుదినము కూడా ఇతరులను ప్రోత్సహించడం. Even people who are defeated. ఓడిపోయినటువంటి ప్రజలు కూడా. You know, the church in Corinth, was one of the worst churches. కొరింథులో ఉన్నటువంటి సంఘము చాలా దుస్థితిలో ఉన్నటువంటి సంఘం. Paul had lived there for 1.5 years. మరి పౌలు అక్కడ 1.5 సంవత్సరాలు వాళ్ళతో ఉండినాడు. But they backslid so much. ఎంతగా వాళ్ళు వెనకబడిపోయినారంటే, they had adultery court cases all in their midst. అక్కడ వ్యభిచారం ఉంటూ ఉండేది, వాళ్ళు ఈ కోర్టు కేసులు ఉంటూ ఉండేవి, ఎట్లాంటివన్నీ ఉండేవి. And there was one God-fearing family there called Chloe. క్లోయే అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక కుటుంబం. You read about him in 1 Corinthians chapter 1. మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో తర్వాత మీరు చదవండి. I'm sure he took the problems to the elders of that church. నేను అనుకుంటాను ఆయన వచ్చినటువంటి సమస్యల్ని సంఘంలో ఉన్న పెద్దల దగ్గర తీసుకెళ్ళాడు. And the elders could not do anything. అయితే అక్కడ పెద్దలు ఏం చేయలేకపోయారు. So 1 Corinthians 1:11. మొదటి కొరింథీ 1:11లో he decided the elders can't do anything. I'll write to the apostle Paul who planted this church. ఆయన అన్నాడు, ఇక్కడ ఈ పెద్దలు దీన్ని సరి చేయలేకపోతున్నాడు కనుక ఈ సంఘాన్ని స్థాపించినటువంటి అపోస్తలుడైన పౌలుకి ఈ సంగతి రాస్తాను అనుకున్నాడు. See, that was one good thing those days. అది నాలో ఇది ఒక చాలా మంచి సంగతి. That they had apostles. వాళ్ళకి అపోస్తలులు ఉన్నారు. That if the elders had a problem, they could write to the apostles. ఒకవేళ పెద్దలతో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు అపోస్తలులకు రాస్తూ ఉండేవారు సంగతి. And so they wrote to the apostles. కనుక వాళ్ళు అపోస్తలులకు రాశారు. పౌలు they wrote saying there's some problems here, can you do something about it? మరి పౌలు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ఏదైనా దీన్ని కొంచెం సరి చేయగలరా? And it's because Paul got that letter, పౌలుకి ఆ ఉత్తరం వచ్చింది కనుక, that he wrote first letter to Corinthians. ఆ కారణాన్ని బట్టే కొరింథీ సంఘంలో మొదటి పత్రికను రాశాడు. Do you know, if that man Chloe had not written a letter to Paul, there would be no 1 Corinthians. ఒకవేళ ఈ క్లోయే అనేటటువంటి వ్యక్తి కనుక ఆ ఉత్తరం పౌలు గారికి రాసి ఉండకపోతే అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక లేనే లేదు. How many of you believe 1 Corinthians 13, that wonderful chapter on love, is a fantastic chapter? మొదటి కొరింథీ 13వ అధ్యాయము ప్రేమను గురించినటువంటి ఎంతో అద్భుతకరమైన అధ్యాయం. ఎంతమంది మీరు ఎరుగుతారు దాన్ని? You don't have to thank only Paul for that, you got to thank Chloe for that. అసలు దాని గురించి పౌలుకు కాదు, మీరు కృతజ్ఞతావందనాలు చెల్లించిన క్లోయేకి కృతజ్ఞతలు చెల్లించాలి. When I get to heaven, I'm going to meet Chloe. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు క్లోయేని కలుసుకోవాలనుకుంటున్నాను. I'm going to shake his hand and say, brother, thank you so much for writing that letter. నేను వెళ్ళి ఆయన చేయి పట్టుకునే, సహోదరుడా ఈ యొక్క ఉత్తరం రాసినందుకు నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. I would not have got 1 Corinthians. లేకపోయినట్టయితే ఈ మొదటి కొరింథీ పత్రిక ఉండేది కదా. If I did not get 1 Corinthians, there would be no 2 Corinthians. అసలు మొదటి కొరింథీ అనే పత్రిక లేకపోతే రెండో కొరింథీ పత్రిక లేదు. My grace is sufficient for you. There would have been no such verse in the Bible. నా కృప నీకు చాలును అనేటటువంటి మాట ఇంక బైబిల్లోనే ఉండేది కాదు. Thank brother Chloe. సోదరుడు క్లోయేకి వందనాలు చెల్లించాలి. That he didn't go around gossiping in Corinth, but wrote a letter to the apostle. కొరింథులో వాళ్ళకి వీళ్ళకి ఫిర్యాదులు చెప్తూ తిరగలేదు కానీ పౌలుకి ఉత్తరం రాశాడు. Because apostles have more wisdom than the elders. ఎందుకంటే ఈ అపోస్తలులకి పెద్దల కంటే అధికమైనటువంటి జ్ఞానము గ్రహింపు. So see how the apostle Paul writes to the Corinthians. గనుక ఈ అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. The way he wrote
he changed that church. తను రాసినటువంటి విధానం చూస్తే ఆ సంఘంలో ఎంత మార్పు వచ్చింది. If you want to know how that letter changed the church, అసలు ఈ సంఘాన్ని ఈ పత్రిక ఎట్లా మార్చేసిందో తెలుసుకోనకొరితే you read in 2 Corinthians in chapter 7, 2 కొరింథీ 7వ అధ్యాయంలో అది మీరు చదువుతారు. verse 8. 8వ వచనం. 2 కొరింథీ 7:8 వచనం. Paul says, though I cause you sorrow by my letter, I don't regret it. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. Though I did regret it, I see that the letter caused you sorrow, though only for a while. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖం పెట్టెనని తెలుసుకునేనాను. Now I rejoice that that letter not only made you sorrowful but brought you to repentance. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించు. And you were sorrowful according to the will of God. ఏలయనగా మీ విషయంలో నేను మా వలన మీరు నష్టం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ. And verse 10, that produces salvation. మరి 10వ వచనములో అది మీకు రక్షణ కలుగజేసిందని. See what a wonderful result came from Chloe's one letter. మరి క్లోయే రాసినటువంటి ఒక ఉత్తరం ద్వారా ఎంతో అద్భుతకరమైన ఫలితం వచ్చింది Now, చూడండి. how did this church in Corinth change from all their wicked ways? ఈ కొరింథులో ఉన్నటువంటి సంఘము వాళ్ళ దుష్ట మార్గాలన్నిటి నుండి ఎట్లా మీరు మళ్లింపబడ్డారు? Because Paul did not start his letter saying you're a good for nothing useless church. ఎందుకంటే పౌలు అసలు తన పత్రిక ప్రారంభించినప్పుడు మీరు అసలు ఎందుకు పనికిరాని సంఘం మీద అని నేరారోపణ చేస్తూ ప్రారంభించలేదు. We can learn something from Paul's letter. పౌలు రాసినటువంటి పత్రికల నుంచి కొన్ని సంగతులు నేర్చుకోవచ్చు. When you have a disobedient son or daughter, మీకు అవిధేయత చూపించే కుమారుడు గాని when కుమార్తె you have a difficult husband or wife, లేకుంటే భార్య గాని భర్త గాని కొంచెం కష్టపెట్టే వాళ్ళు ఉంటే don't start by saying you're good for nothing, you're useless. మీరంతా పనికిమాలిన వాళ్ళు ఎందుకు పనికిరారు అనే మాటలతో ప్రారంభించకండి. Learn from Paul. పౌలు దగ్గర నుంచి నేర్చుకోండి. Paul learned from Jesus. పౌలు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. See 1 Corinthians 1. 1 కొరింథీ 1వ అధ్యాయం. Now this is such a terrible church with adultery, court cases, all types of problems. మరి ఈ సంఘము అక్కడ వ్యభిచారం ఉంది. ఆ సంఘంలో ఈ కోర్టు కేసులు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. And see what he writes to them. వాళ్ళకి ఏం రాస్తున్నాడు చూడండి. 1 Corinthians 1:4. 1 కొరింథీ 1:4. I thank God always concerning you for the grace of God which is given you in Christ Jesus. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Everything you have been enriched in him in all speech and knowledge. మీరు ప్రతి విధమైనటువంటి సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యులైతిరి. Testimony of Christ is confirmed in you. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. You are not స్థిరపరచబడింది. lacking in any gift. మీరు దేనిలోనూ కూడా మీరు కొరత కలిగి లేరు. Waiting eagerly for the revelation of Jesus Christ. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. Who will confirm you to the end blameless in the day of our Lord Jesus. యేసుక్రీస్తు దినమందు మిమ్మల్ని నిరపరాధులై ఉండునట్లు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. God is faithful through whom you were called unto fellowship. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Is that the way you would speak to some disobedient person? ఎవరైనా అవిధేయత కలిగిన వ్యక్తితో మాట్లాడే విధానం ఇదే మరి. Encouragement. ముందు ప్రోత్సహిస్తున్నాడు వాడు. There's something good you can see in that person. Encourage that person. ఆ వ్యక్తిలో మీరు చూసే కొంత మంచిని గురించి మీరు ప్రోత్సహించిన వ్యక్తిని. And then he says, అప్పుడు అంటున్నాడు, now I want to tell you something. ఇప్పుడు మీకు కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నాను. Verse 11, there are some quarrels among you. I want to sort that out. 11వ వచనంలో మీలో కొన్ని కలహాలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాను. See how Paul writes. పౌలు ఎట్లా రాస్తున్నాడు చూడండి. He learned it from Jesus. యేసు ప్రభువారి దగ్గర నేర్చుకున్నాడు. I'll give you another example. మరి ఒక ఉదాహరణ See చెప్తాను. Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. See, this is the kindergarten lesson of living as Jesus lived. ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో కిండర్ గార్డెన్ పాఠాలు ఇవన్నీ. Ephesians 2 chapter 2 verse 5. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, this is the church in Ephesus which has fallen away. మరి ఎఫెసులో ఉన్నటువంటి సంఘం ఇది కూడా పతనం అయిపోయిన సంఘం. Wonderful church at one time. ఒకానొకప్పుడు చాలా అద్భుతకరంగా ఉండే సంఘం. Planted by Paul, now fallen away. మరి ఇప్పుడు పౌలు దాన్ని ప్రారంభించాడు కనుక తనకు తెలిసిన సంగతి అంతా. Verse 5, you have fallen, you have left your first love. Verse 4, నీవు 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను వదిలితువని తప్పు మోపవలసినది, నువ్వు పతనమైపోయావు. But notice that is not what the first thing the Lord says to this church. అయితే ప్రభువారు చెప్పే మొట్టమొదటి సంగతి కాదు ఇది, సంఘాన్ని చెప్పేది. This is such a bad fall that he tells him in verse 5, you have fallen, you must repent, otherwise I'll remove the candlestick from your place. 5వ వచనంలో అన్నాడు, పడిపోయావు, నువ్వు మళ్ళా మారు మనసు పొందాలి, లేనట్టయితే నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. But before he says that, అయితే అది చెప్పడానికి ముందు he says, ఆయన అంటున్నాడు, verse 2,
రెండవ వచనంలో I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. I know your toil. నీ కష్టమును I ఎరుగుదును. know your perseverance. నీ సహనమును ఎరుగుదును. You cannot endure evil men. నీవు దుష్టులను సహింపలేవని. You put to test those who call themselves apostles or not and found them to be false. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను You have కనుగొంటావు. perseverance. నీవు సహనం కలిగి You have ఉన్నావు. endured for my name's sake. నా నామము నిమిత్తమై భారం భరించావు. నువ్వు అలసిపోలేదు. See, we are not like that. మనం అట్లా లేము. We straight away say, you left your first love. మనం మొట్టమొదటి ఏమంటామంటే నీ మొదటి ప్రేమ పోయింది నీకంటాం. That is the difference between us and Jesus. యేసుక్రీస్తు ప్రభువు వారికి మనకున్న తేడా ఇది. And that is why our children go astray. అందుకొరకే మన పిల్లలు కూడా తప్పిపోతున్నారు. Because all we do is criticize them. ఎంతసేపు మనం విమర్శించడమే మనుషులు. We never find anything good in them. అసలు వాళ్ళు ఏ మంచిని కనుగొనడం లేదు. There may be 100 good things in them. ఒకవేళ వాళ్ళు 100 మంచి సంగతులు ఉండొచ్చు. We don't mention any of those things. వాటిలో ఒక్కటి కూడా చెప్పట్లేదు. One bad thing. దుష్టమైన కార్యం మాత్రం చెప్తున్నా. That is the way of the devil. అది అపవాది యొక్క మార్గం. See Revelation 12. ప్రకటన గ్రంథం 12. Revelation 12 we read about the devil. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అపవాదిని గురించి చదువుతున్నా. He accuses them before God. It says the accuser of the brethren, Revelation 12:10, accuses them before God day and night. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో దివారాత్రులు తన సహోదరుల మీద దేవుని ముందు నేరం మోపువాడుగా ఉన్నాడు. Here is a brother or a sister. ఇక్కడ ఒక సహోదరుడు గాని సహోదరి గాని who is serving the believers. మరి వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులే. Helping the poor. పేదలకు సహాయం చేస్తున్నారు. Serving the church. సంఘంలో సేవ చేస్తున్నారు. And studying the Bible every day. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు. Praying. ప్రార్థిస్తున్నారు. The devil says nothing. అపవాది అంటాడు కానీ లేవు. He sees 100 good things, he will not say anything. 100 మంచి చేసినా ఏం మాట్లాడలేదు. One day he lost his temper. ఒక్క రోజు ఏదో కోపం వచ్చింది, కోపం లేదనే సార్. The devil says, see. అపవాది అంటే చూడు ఏం మాట్లాడారు. That is the devil's way. అదే అపవాది చేసే పని. How about Jesus? యేసు ప్రభువు సంగతి అంటే he sees that, but he thinks of all the other good things also. అయితే దాన్ని చూస్తున్నాడు, ఇతర మంచి విషయాలన్నింటిని గురించి కూడా గమనం కలిగి ఉంటున్నాడు. And he draws a person to himself by first saying, I see so many good things. అనేకమైన మంచివి నీలో చూశాను అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తిని తన దగ్గరికి ఆకర్షిస్తున్నాడు. Do you find a voice in your heart saying, you've done this and you've done that and you've done this wrong thing? నీ యొక్క హృదయంలో ఈ దేవుని యొక్క స్వరం వచ్చి నువ్వు అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అనే మనసుతో మాట్లాడే సంగతిని చూస్తున్నారా? You're good for nothing, you're always making a mess of your life. ఎందుకు పనికిరాని వాడు, నీ జీవితంలో అస్తమానం తప్పిపోతున్నావు, నీ జీవితాన్ని అంతా పాడు చేసుకున్నావు. Now you recognize whose voice that is. అలా అంటుంటే అది ఎవరి స్వరమో మీరు గుర్తించవచ్చు. It's a good thing you came to this meeting today. సరే ఈ రోజు ఈ మీటింగ్ రావడం మంచిదే. Now you recognize whose voice that is. ఇప్పుడు అది ఎవరి స్వరమో మీరు గుర్తించవచ్చు. That is the voice of the devil. అది అపవాది స్వరం. అది Do you speak like that? కనుక అట్లా మాట్లాడుతున్నాడు. You speak like that to your husband, to your wife, నీ భార్యతో కానీ భర్తతో కానీ అట్లా మాట్లాడుతున్నావా? or to your children, లేకుంటే నీ పిల్లలతో, or to others? లేకుంటే ఇతరులతో? Don't be like the devil. అపవాది ప్రవర్తించినట్టుగా ప్రవర్తించు. The devil has got a record of all the evils that you did in your whole life. మీ జీవితకాలం అంతట్లో మీరు చేసినటువంటి చెడు కార్యాలు కూర్చున్నటువంటి రికార్డ్ అంతా కూడా అపవాది దగ్గర ఉంది. But the Lord says, I will not remember your sins anymore. అయితే ప్రభు అంటున్నారు, అసలు నీ పాపములు నేను క్షమించిన వాటిని ఎన్నడూ నేను మర్చిపోతాను. Supposing you sin today. Supposing you sin today. ఒకవేళ ఈ రోజు మీరు పాపం చేశారనుకోండి. Do you have to go and confess all the sins you committed your whole life to God? మరి మీ జీవితకాలం అంతట్లో చేసినటువంటి పాపాలన్నీ మరి దేవుని దగ్గర ఒప్పుకోవాలా? లేదు. All the sins you committed up to yesterday, if you confess, is gone. ఒకవేళ నిన్నటి వరకు చేసిన పాపాలన్నీ ప్రభు దగ్గర మీరు ఒప్పుకుని ఉంటే అవి పోయినాయి. He says, I will not remember your sins anymore. ఆయన అన్నాడు, నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను. If the Holy Spirit convicts you, He convicts you of this one sin. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పిస్తుంటే ఈ ఒక్క పాపాన్ని గురించి ఒప్పిస్తున్నాడు, దోషారోపణ చేస్తున్నాడు. When He tells you about this sin, అప్పుడు ఈ పాపాన్ని గురించి తను చెప్తున్నప్పుడు He doesn't say, I also remember that you did this 25 years ago. ఈ గతించిన 25 సంవత్సరాల నుంచి చేసిన పాపాలను కూడా జ్ఞాపకం చెప్పండి. Don't you remember you did this other thing 20 years ago? 20 సంవత్సరాల కిందట ఇది చేశావు నువ్వు. That is how husbands and wives talk to each other when they have a fight. ఆ రీతిగా భార్యాభర్తలు పోట్లాడుకునేప్పుడు ఇలా చెప్పుకుంటారు. Yeah, I remember what you did when we got married first. మొట్టమొదటి పెళ్ళైనప్పుడు నువ్వేం చేసావు నాకు జ్ఞాపకం ఉందంట. And I remember what you did 20 years ago. 20 సంవత్సరాల కిందట నువ్వేం చేసావు. I remember also that day on that 15th of January 1987 or something. I remember what 1987వ సంవత్సరంలో జనవరి 15వ తేదీ కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజు ఏం చేసావు కూడా జ్ఞాపకం ఉంది. I know you asked forgiveness, but you're doing it again. అయితే నువ్వు క్షమాపణ అడిగావు, బాగానే ఉంది, మళ్ళా చేస్తున్నావు నువ్వు. Tell me, is that the voice of the devil or the voice of God coming out of your heart? అది అపవాది స్వరమా లేకుంటే దేవుని యొక్క స్వరం మీ హృదయంలో వస్తుంది? I remember this and I remember that and I remember. నాకు అది జ్ఞాపకం ఉంది, ఇది జ్ఞాపకం ఉంది, నాకు ఇది గుర్తుంది అని చెప్పి. I remember how your mother spoke to me. మీ అమ్మ నాతో ఏం చెప్పిందో నాకు తెలుసు. I remember how your sister spoke to me. మీ సహోదరి కూడా ఏం చెప్పిందో తెలుసు. I remember they didn't give you the share of the family property. అసలు మా ఆస్తిలో రావాల్సిన భాగం వాళ్ళు ఇవ్వలేదు మనకి.
Do you think that's the voice of Jesus or the voice of the devil? You tell me. అది You tell me. యేసుక్రీస్తు ప్రభువారి స్వరమా అపవాది స్వరమా మీరే చెప్పండి. Have you become the mouthpiece of Satan? సాతాను చెప్పేటటువంటి మాటలు మీ నోటి ద్వారా పలకడానికి మీరు ఉన్నారా? And then you expect Jesus to live in your house? మళ్ళీ అట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా మీ ఇంట్లో నివసించాలని మీరు కోరుతున్నారా? No wonder the devil is causing so much confusion in your life and in your home. అసలు మీ జీవితంలోనో మీ కుటుంబంలోనో సాతాను ఎన్నో కలతలు కలిగిస్తున్నాడంటే ఆశ్చర్యం లేదు. I'm not saying we should ignore the faults we see in our children. అంటే మన పిల్లల్లో ఉన్నటువంటి తప్పులని చూసి చూడనట్టుగా ఉండాలని నేను చెప్పట్లేదు. All I'm saying is don't ignore the good things they do also. నేను చెప్పేదంతా ఏమిటంటే వాళ్ళు చేసే మంచి సంగతులు కూడా మీరు చూడనట్టుగా ఉండకండి. Encourage them. వాళ్ళు ప్రోత్సహించండి. Encourage వాళ్ళ your husband and wife. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండండి. Encourage the brothers and sisters in the church. మీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు సహోదరులకు ప్రోత్సాహకారణంగా ఉండండి. I'll never forget how the Lord reminded me of my failure in this. మరి ఈ విషయంలో నా పతనాలని ప్రభు నాకు జ్ఞాపకం చేసిందని అసలు మర్చిపోలేను. When one brother fell away from our church once, ఒకసారి ఒక సహోదరుడు మా సంఘం నుంచి వెళ్ళిపోయాడు. I was surprised. నేను ఆశ్చర్యపోయాను. I said, Lord, why did that happen? నేను నన్ను ప్రభు ఎందుకు జరిగింది ఇది? I have never rebuked him or నేను అసలు ఎప్పుడు ఆయన spoken anything గద్దించలేదు, sternly to him. ఆయనకి కఠినంగా ఎప్పుడు మాట్లాడేది ఆయనతో. The Lord said, that's right. సార్ ప్రభు అన్నాడు, సరే అది మంచిదే, But కానీ you did not encourage him. అసలు ఆయన నువ్వు ప్రోత్సహించలేదు. I said, Lord, I'm sorry. ప్రభు నేను చాలా చింతిస్తున్నాను. I was only thinking of the rebukes and all that. I never thought that I sinned by not encouraging. వాళ్ళని గద్దించే విషయం గద్దించలేదు, కఠినంగా మాట్లాడలేదు అని అనుకుంటున్నాను, కానీ నేను ప్రోత్సహించలేదు అనే సంగతి నా మనసు రాలేదు. And I read in this verse ఈ వచనం చదివినప్పుడు that if you don't encourage others, Hebrews 3:13, హెబ్రీలు రాసిన పత్రిక 3:13లో మనం ఇతరులను ప్రోత్సహించకపోతుంటే, if you don't encourage others, ఇతరులను మనం ప్రోత్సహించకపోతే some of them may not be so strong. Some of them may not be so strong spiritually. వాళ్ళు కొంతమంది ఆత్మీయంగా అంత బలంగా ఉండకపోవచ్చు. Hebrews 3:13, హెబ్రీ 3:13, they can be hardened by the deceitfulness of sin and they can fall away. వారు ఈ పాపంలో ఉన్నటువంటి మోసాన్ని గురించి హృదయాన్ని కఠినపరుచుకుని వాళ్ళ వెంబడించి వెళ్ళిపోవచ్చు. He's talking about falling away in verse 12. ఈ 12వ వచనంలో విడిచిపోయి వెళ్ళిపోయే వారి గురించి మాట్లాడు. People who fall away from the living God. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములైన దుష్టులు. Why do they fall away? ఎందుకు విడిచిపోతున్నారు? Because verse 13, their heart got hardened by the deceitfulness of sin. 13వ వచనంలో కోపం పుట్టించినప్పుడు మీ హృదయాన్ని కఠినపరుచుకుని. Why did their heart get hardened? ఎందుకు హృదయం కఠినపడింది? Because there was nobody to encourage them. ఎందుకంటే వారిని ప్రోత్సహించేటటువంటి ప్రజలు ఎవరు లేరు. So that's the thing that we need to ask ourselves. అది ఆ రీతిగా మనల్ని మనం ఒకరినొకరు అడుగుని We need to ask ourselves, do we know how to encourage one another? మరి ఇతరులను ఒకరినొకరు ప్రోత్సహించడం అనే దాని గురించి సంగతి మనకు తెలుసునా? I'll tell you a true story. ఒక జరిగినటువంటి నిజమైన కథ. This is a true story. ఇది నిజంగా జరిగిన సంఘటన. It happened in San Francisco in America. అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. In San Francisco, there's a big bridge called the Golden Gate Bridge. శాన్ ఫ్రాన్సిస్కోలో పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని. Very high above the sea. అది సముద్ర ఉపరితలం మీద చాలా పైగా ఉంటుంది. One day, ఒకరోజు one man who was living all by himself, ఒక మనుషుడు తన మీద తను ఆధారపడి జీవిస్తున్నాడు, jumped off that bridge and committed suicide. ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. So the police came and picked him up. తర్వాత పోలీసులు వచ్చారు, తీసుకున్నారు శవాన్ని. Looked in his pocket and all and found his address. మరి తన జేబులన్నీ తడివి చూశారు, ఒక మొత్తం మీద అడ్రస్ పట్టుకున్నారు. And they located his room. ఆ గది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళారు. He was living alone. ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడు. And when they opened his room, ఆ గది తెరిచినప్పుడు they found his diary where he had written this note. ఆ డైరీలో ఒక నోటు రాశాడు, అది కనుగొన్నారు. I'm very discouraged. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. I'm going to commit suicide today. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. I'm going to walk that long walk to the bridge from my house. నా ఇంటి దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గరికి చాలా దూరం, ఇదంతా నేను నడిచి వెళ్తాను. If one person looks at me and smiles at me, I'll come back to my house. ఈ దూరం అంతట్లోనూ కూడా నన్ను ఎదుర్కొన్నటువంటి ఒక్క వ్యక్తి అయినా నన్ను చూసి చిరునవ్వు నవ్వితే నేను వెనక్కి వచ్చేస్తాను వాళ్ళ ఇంటికి. But in that whole walk, అయితే ఈ దీర్ఘ ప్రయాణం all the hundreds of people who walk by me, nobody smiles at me. నేను నడిచినటువంటి ఎదుర్కొన్నటువంటి వందలాది ప్రజలు ఎవరు కూడా ఒక్కరు కూడా నవ్వలేదు అనుకోండి. Then I'll jump off the bridge. అప్పుడు నేను ఆ బ్రిడ్జ్ నుంచి దూకేస్తాను. I thought, నేను అనుకున్నాను, Lord, supposing I was one of those who was walking past him that day. మరి ప్రభా, మరి ఆ దినాన్ని ఆయన పక్కన నడిచిన వందలాది ప్రజల్లో నేను ఒకడినై ఉంటే,
And I was walking with this long, gloomy face, like most Christians walk. నా ముఖం అంత దిగాలుగా పెట్టుకుని నవ్వు లేకుండా ఏమి లేకుండా నేను కూడా అలా నడుస్తుంటే, Would I have been the cause of this poor man's suicide? ఈ వ్యక్తి ఈ రీతిగా ఆత్మహత్య చేసుకోవడానికి నేను కూడా కారణమై ఉండేవాడినా? Lord, please help me ప్రభు నాకు సహాయం చేయి. to be a cheerful person. ఎల్లప్పుడూ సంతోషంగా ఇతరుల గురించి నవ్వుతూ ఉండే వ్యక్తిగా చేయి. I don't have to smile at everybody I see on the street. People will think I'm off my head. వీధిలో ఉన్న వాళ్ళందరినీ చూసి నవ్వుతున్నాను అని చెప్పట్లేదు, అలా అయితే నేను పిచ్చోడు అనుకుంటారు. But at least smile at the people you know. కనీసం మీరు తెలుసుకున్నటువంటి ప్రజలు, ఎరిగి ఉన్నటువంటి వాళ్ళ గురించి ఒక చిరునవ్వు నవ్వండి. And let's try and have a cheerful countenance. కనుక మన ముఖ కవళికలో సంతోషంగా కనిపించేటట్టు ఇతరులు చూసేట్టు చేయండి. Why? ఎందుకు? Because though we have many problems, ఎందుకంటే మనకు అనేకమైన సమస్యలు ఉన్నా కానీ our sins are forgiven. మన పాపాలు క్షమించబడ్డాయి. We are going to be with Jesus forever. మనం యేసుక్రీస్తు ప్రభువారితో సదాకాలం ఉండనంటున్నాం. The devil has been defeated. అపవాది ఓడిపోయినాడు. God will make everything work for our good. దేవుడు అన్నిటినీ మన మేలు కొరకే చేస్తాడు. So that's okay. That's enough to cheer me up. అది నాకు సంతోషం కలిగించడానికి ఈ కారణాలు చాలు. What about you? నీ సంగతి ఏంటి? Okay, you didn't get your promotion. సరే, నీకే ప్రమోషన్ రాలేదు, But your sins are forgiven, right? అయినా కానీ నీ పాపాలు క్షమించబడ్డాయి కదా. You didn't get that new house you're looking for. మీరు అనుకుంటున్నట్టుగా కొత్త లేని దొరకలేదు మీకు. But you're going to live with Jesus forever. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో సదాకాలం జీవిస్తారు కదా. So why are you so gloomy? ఎందుకు మీరు ఎంత దిగాలుగా ఉన్నారు? This world is only a passing journey, like traveling in a train. ఈ లోకం అంతా కూడా రైలు బండిలో ప్రయాణం చేస్తున్నట్టు ఏదో వెళ్ళిపోతున్నటువంటి ప్రయాణం. మనుషులందరూ గతించిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. Nobody settles down in a train. ఎవరు కూడా రైలు బండిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎవరైనా? It's only difficult, but it's only a short time. We're going to reach our destination. ఏదో కొద్ది కాలం దానిలో ప్రయాణం చేస్తారు, తర్వాత ప్రయాణం ముగిసిపోతుంది, దిగిపోతారు. One of the first lessons, kindergarten lesson, is encourage others. మొట్టమొదట ప్రాథమికమైనటువంటి పాఠం ఏమిటంటే ఇతరులను ప్రోత్సహించేది. When you think living as Jesus lived, you say, oh boy, how can he ever do that? యేసుక్రీస్తు ప్రభువారు జీవించడం అంటే మీరు అనుకోవచ్చు, అమ్మో ఎలా జీవించాలి, ఎట్లా అనుకోకూడదు. Yeah, that is because you're thinking of the PhD class first. ఎందుకంటే మొట్టమొదటి మీరు పిహెచ్డి గురించి ఆలోచిస్తున్నారు. No, we'll go there after another 15-20 years. తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత పిహెచ్డికి వెళ్తారు పిల్లలు. Start in the kindergarten. మొట్టమొదటి కిండర్ గార్డెన్ తోనే ప్రారంభమవుతుంది. Encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. Imagine how when Jesus looked at a man called Nathaniel. నథానియేల్ అనేటటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు కలుసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడండి. మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, first time he's seeing him, మొట్టమొదటిసారి ఆయన చూస్తున్నారు. he tells him, ఆయనతో చెప్తున్నారు. 1 John chapter 1. John chapter 1 యోహాను సువార్త మొదటి అధ్యాయం and verse 47. 47. There is an Israelite in whom there is no hypocrisy. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పారు. If the Lord had said that to me, I would have written it up and framed it in my house. మరొకవేళ ప్రభు నా గురించి కూడా ఎట్లా చెప్తే ఇది కూడా నేను రాయించుకుని ఫ్రేమ్ కట్టించుకుని It would have encouraged me for the rest of my life. అసలు నా జీవితకాలం అంతా, మిగతా కాలానికి ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. Do you think Nathaniel was such a perfect man? నథానియేలు అంత పరిపూర్ణుడు అని మీరు అనుకుంటున్నారా? No, he was not saying he's a perfect man. ఆయన పరిపూర్ణుడు అని ప్రభు ఎక్కడ చెప్పట్లేదు. He was saying there's no hypocrisy in him. ఆయనలో ఏ విధమైనటువంటి వేషధారితనం లేదా కపటం లేదంటున్నాడు. He's not pretending to be something he is not. ఆయన కానటువంటి దాన్ని ఉన్నట్టుగా నటిస్తున్న వ్యక్తి కాదు. I really praise the Lord for the way he encourages people. ప్రజలను ప్రభు ప్రోత్సహించే విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. And I believe all Christians need to learn that. నేను అనుకుంటాను క్రైస్తవులందరూ కూడా ఇది నేర్చుకోవాల్సినటువంటి పాఠం. To live as Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టుగా జీవించు. To speak like Jesus spoke. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టుగా మాట్లాడు. He used to do that so many times. అనేకమైన సందర్భాల్లో ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు. See, for example, ఉదాహరణ చూడండి. in John chapter 8, the great example that you can see. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా గొప్ప ఉదాహరణ మీరు చూడొచ్చు. Where they catch this poor woman caught in adultery. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని గురించి ఇక్కడ. And she knew that was the last day she's going to see this earth. ఆమె అనుకుంది ఇంకా ఈ భూమి మీద నివసించడానికి అది చివరి రోజని. Because she had seen many other women like her being stoned to death. ఎందుకంటే అనేక మంది ఇతర స్త్రీలు ఆ విధంగా పాపంలో పట్టబడ్డ వాళ్ళు రాళ్లతో కొట్టబడి చంపబడి. She knew that the law of Moses said that. మోషే ధర్మశాస్త్రం ఈ సంగతి చెప్తుందని కూడా ఆమెకు తెలుసు. But luckily for her, Jesus was there in the town that day. అయితే అదృష్టవశాత్తు ఆ రోజు పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. If Jesus was not there, that woman would have lost her life. యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆ రోజు ఆ పట్టణంలో లేకపోతే ఆవిడకి అదే చివరి రోజు అయిపోయింది. I have a feeling that the Holy Spirit led Jesus to come into the temple that day. నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వచ్చేట్టుగా చేశారు. And they brought this woman. ఈ స్త్రీని పట్టుకొచ్చారు. And they wanted to stone her.
ఆమె మీద రాళ్లతో కొట్టాలనుకున్నారు. Now you picture this, all the Pharisees trying to ready to stone this woman. ఇది ఊహించండి, పరిసయ్యులందరూ కూడా ఈమెను పట్టుకుని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. And Jesus there. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అక్కడ. And they say, what do you say? Shall we stone this teacher? What do you say? Shall we stone her? మరి బోధకుడా మేము ఏం చేయాలి, రాళ్లతో కొట్టాలని అడుగుతున్నారు. And Jesus was quiet for a moment. యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్షణం పాటు మౌనంగా ఉన్నారు. You know why he was quiet? ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుసునా? Sometimes we have to be quiet. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. Sometimes we speak without listening to God. కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడు చెప్పేది వినకుండా తొందరపడి మనం మాట్లాడిస్తూ ఉంటాం. It's amazing what God can do if you listen to him. మనం దేవుణ్ణి వినడానికి గనక మనం సమయం తీసుకుంటే అద్భుతకరమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడతాడు. One of the greatest things you can learn from Jesus is listening to the Father. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి నేర్చుకునే మహా గొప్ప సంగతుల్లో ఒకటి ఏంటంటే తండ్రి చెప్పే వాటిని వినడం. Jesus was listening. యేసుక్రీస్తు ప్రభువారు వింటున్నారు. Because he was here as a man. ఎందుకంటే ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. Father, what shall I do? తండ్రి ఏం చేయాలి ఇప్పుడు? What shall I say? నేను ఏం చెప్పాలి? And after a few moments, కొన్ని నిమిషాలైన తర్వాత the Father says to him, తండ్రి తనతో చెప్పాడు, tell them whoever is without sin to cast the first stone. చెప్పు వాళ్ళతో పాపం లేని వాళ్ళు మొట్టమొదట రాయి వేయాలని. And Jesus said it. యేసు ప్రభువారు ఆ మాట చెప్పారు. See, that's how Jesus lived. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. And that solved the problem. అంతే, సమస్య పరిష్కారం అయిపోయింది. And then he tells the woman, తర్వాత స్త్రీతో చెప్తున్నాడు. what did he say? He was without sin, throw the first stone. మరి మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయాలి. And John 8:9, all of them went away. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో అందరూ వెళ్ళిపోయారు. One man was left. ఒక మనిషి ఉన్నాడు, who was without sin, పాపం లేని వ్యక్తి, who was qualified to throw a stone. రాయి వేయడానికి యోగ్యత కలిగిన వ్యక్తి. That was Jesus. యేసుక్రీస్తు ప్రభువారు. But Jesus doesn't have any stones. మరి యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర ఏం రాళ్ళు లేవు అక్కడ. He didn't have stones then and he doesn't have stones today to throw at anybody. మరి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎవరి మీద వేయడానికి ప్రభువారి దగ్గర ఎక్కడ రాళ్ళు లేవు. Sometimes preachers in the pulpits have stones. కొన్నిసార్లు పుల్పిట్ మీద నిలబడి బోధించే వాళ్ళ దగ్గర చాలా రాళ్ళు ఉంటాయి. They see somebody sitting there whom they don't like. ఎక్కడ కూర్చున్న వాళ్ళంటే ఇక్కడ ఇష్టం లేదనుకోండి, they turn some verse to hit that person there. ఒక వచనం తీస్తారు, ఈ వచనంతో కొట్టాలి వాళ్ళు. There's somebody else sitting over there. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? In the church whom they don't like. ఆ సంఘంలో వాళ్ళంటే ఇష్టం లేదు. And they got a verse to hit that person. మళ్ళీ వాళ్ళని కొట్టడానికి ఇంకో వచనం తీస్తారు. I've seen preachers like this throwing stones. నేను చూశాను బోధకులు ఇట్లా రాళ్ళు తీసి కొట్టేవాళ్ళు. And sometimes huge rocks. కొన్నిసార్లు పెద్ద పెద్ద రాళ్ళు అవి. 2-3 verses, not just one. ఒక్క వచనం కాదు, 2-3 వచనాలు తీసి కొడతారు. Not Jesus. అయితే యేసు ప్రభువారు అట్లా అనుకుంటారు. He has no stones to throw at anybody. ఆయన ఎవరి మీద రాళ్ళు విసరడానికి రాళ్ళు లేవు ఆయనకి. You know what his words are? ఆయన మాట్లాడడం తెలుసా? Does Jesus say, oh, adultery is nothing, it's not serious, don't worry? వ్యభిచారం అంటే పెద్ద తప్పేం లేదు, పెద్ద తీవ్రమైనది కాదు, పర్వాలేదు అలా కూడా చెప్పలేదు. See what he says. ఏమన్నారు చూడండి. Woman, అమ్మా, verse 11, 11వ వచనంలో, I do not condemn you. నేను నీకు శిక్ష విధింపను. Don't do it again. నీవు వెళ్ళి ఇక పాపం చేయకం. Don't sin again. మళ్ళా పాపం చేయదు. That is the gospel. అది సువార్త. I don't condemn you. నేను నిన్ను శిక్షించను, but don't sin again. కానీ నువ్వు మళ్ళా పాపం చేయదు. That's the full gospel. అది పూర్తి సువార్త. I believe with all my heart that woman never committed adultery again. హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను, ఆ స్త్రీ మళ్ళా తన వ్యభిచారం పాపం చేసి ఉండదు. That's the way to save people from sin. ప్రజలను పాపం నుండి రక్షించడానికి ఇదే విధానం. Not by throwing rocks at them. వాళ్ళ మీద రాళ్ళు విసరటం కాదు. We're not under the law. మనం ధర్మశాస్త్రం క్రింద లేము. We're under grace. మనం కృప క్రింద ఉన్నాం. And we need to speak a word of encouragement to people first. మొట్టమొదటిగా ప్రజలకు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినిపించాలి. And if we have learned that lesson, ఆ యొక్క పాఠం మనం నేర్చుకుంటే, I believe it's one of the most important lessons we can learn in the Christian life. నేను అనుకుంటాను క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకునేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠాల్లో ఇది ఒకటి. It'll change your life. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. It'll make you a happier person. మిమ్మల్ని ఎంతో సంతోషకరమైన వ్యక్తిగా చేస్తుంది. It will make your home a happier home. మీ యొక్క గృహాన్ని సంతోషకరమైన గృహంగా చేస్తుంది. And people will remember what you said to them even 30 years later. మీరు ఏమైతే వాళ్ళతో చెప్పారో 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అది జ్ఞాపకం పెట్టుకుంటారు. I got an email from somebody a couple of days ago. కొన్ని దినాల క్రితం నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. He said, Brother Jack, వాళ్ళ సహోదరుడు జాక్ గారు, I remember so clearly what I heard you speak in a gospel meeting 48 years ago. 48 సంవత్సరాల కిందట ఒక సువార్త కూటంలో మీరు ఏమైతే చెప్పారో అది నాకు ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం. This was your subject.
మీరు మాట్లాడిన అంశం ఇది. I was surprised. I myself had forgotten what I had. నాకు ఆశ్చర్యమైపోయింది, ఎందుకంటే నాకే జ్ఞాపకం లేదు అది. I remember another person I met. మరి నేను కలుసుకున్న మరి ఒక వ్యక్తి జ్ఞాపకం. He's in America now. ఆయన అమెరికా ఆయన. He said, brother, you came to Gujarat some 43 years ago and I remember what you preached. ఆయన అన్నాడు, సహోదరుడా 43 సంవత్సరాల కిందట మీరు గుజరాత్ వచ్చారు ఒకసారి, అప్పుడు మీరు మాట్లాడినటువంటి వాక్యాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. Some word of encouragement, ఏదో ఒక ప్రోత్సాహకరమైన మాట, something to challenge them that God can help you to overcome your sin. మీ పాపాన్ని జయించడానికి మీకు దేవుడు సహాయం చేయగలడని ప్రోత్సహించే మాట, సవాలుతో కూడిన God can solve every problem in your life. నీ జీవితంలో ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలడని. I've often said that. నేను చాలా తరచుగా చెప్పాను that God can solve every problem in your life. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలడు. That is what I learned from the Gospels. సువార్తలోంచి ఇదే నేను నేర్చుకున్నాను. Never do you find any problem that people bring to Jesus where he says, no, I don't know what to do about it. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ప్రజలు వెళ్ళినప్పుడు ఏ సమస్యనే గానీ లేదు ఏం చేయాలి నాకు తెలియదు అన్నట్టు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. If there's no wine in a wedding, ఒక వివాహంలో ద్రాక్షరసం అయిపోతే, there's no food for 5,000 people, 5,000 మందికి ఆహారం లేకపోయినా, or there's no fish in the boat, లేకుంటే అక్కడ దోనిలో చేపలు లేకపోయినా, no fish being caught the whole night, రాత్రి అంతా చేపలు పట్టుకోకపోయినా, or any problem, ఏ సమస్యనా they bring it to Jesus. యేసు ప్రభువారు వచ్చారు, he has a solution. ఆయన దగ్గర ఒక పరిష్కారం. So what I learned from all the miracles, మరి ఈ అద్భుతాలన్నిటిని నేను నేర్చుకున్నది ఏంటంటే, even the answers Jesus gave to their questions, యేసు ప్రభువారు వారి ప్రశ్నలకు ఇచ్చే జవాబు, I learned one thing. ఒక్కటి నేర్చుకున్నాను. There is an answer to every question with Jesus. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు. There is a solution to every problem with Jesus. యేసు ప్రభువారి ప్రతి సమస్యకు పరిష్కారం. Even today he is the same. ఈ రోజు కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు. And God is always on your side against the devil. దేవుడు ఎల్లప్పుడూ కూడా అపవాదికి విరోధంగా మీ పక్షంగా ఉన్నాడు. I often tell a little story. చాలా తరచుగా ఒక చిన్న కథ చెప్తాను. Supposing there's a very naughty boy, 12 years old. ఒక 12 సంవత్సరాల వయసు కలిగిన అల్లరి పిల్లవాడు కూడా ఉన్నాడు. Always troubling his mother. ఎప్పుడు కూడా తల్లిని విసిగిస్తూ ఉండేవాడు. One day he gets very angry with his mother and bangs the back door and goes into the garden. ఒక రోజు తల్లి మీద చాలా కోపం వచ్చేసింది, వెనకన ఉన్నటువంటి ఇంటి వెనకన తలుపు తోసుకుని దాన్ని బయటికి వెళ్ళిపోయాడు. And then suddenly the mother hears the boy screaming. అకస్మాత్తుగా ఈ పిల్లోడు ఏదో ఏడవటం తల్లి విన్నది. And the mother runs out. తల్లి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. And sees the boy standing near a tree. ఒక చెట్టు దగ్గర అబ్బాయి నిలబడ్డాడు. And one cobra is standing in front. అక్కడ త్రాసుపాము అక్కడ ఉంది. What does the mother say? తల్లి ఏం చేసింది? Come on, sting him. He's a bad boy. Sting him. నువ్వు వచ్చి కరిచేయి, వీడు చాలా అల్లరి పిల్లోడు అని చెప్పిందా? Will you say that as a mother? మీరు తల్లిగా ఉంటే అలా చెప్తారా? Even to your most disobedient child? ఎంత అవిధేయత కలిగిన మీ బిడ్డకైనా మీరు అలా చెప్పారు. You will take a stick and kill that. వేరే వెంటనే కర్ర తీసుకుని ఆ పాముని చంపేస్తారు. So brother, sister, ప్రియ సహోదరులారా సహోదరులు, even if you have failed, even if you have failed, మీరు తప్పిపోయినా కానీ ప్రభు విషయంలో, even if you have sinned, మీరు పాపం చేసినా కానీ God is on your side against the devil. మరి మీరు అపవాది విషయంలో మీరు గ్రహింపగలిగి ఉంటే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. He is there to deliver you from sin and deliver you from the devil. మీరు అపవాది నుండి పాపం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. He'll come to kill the snake, not you. ఆయన పాముని చంపడానికి వస్తాడు, మిమ్మల్ని కాదు. Because God loves you more than that mother loves that child. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డని ఎంతగా ప్రేమించిందో దానికంటే అధికమైన ప్రేమ. I hope you're encouraged. మీరు ప్రోత్సహించబడాలని అనుకుంటున్నారు. Follow my example. కనుక ప్రభు నా యొక్క మాదిరిని మీరు అనుసరించండి. Encourage other people. ఇతరులను ప్రోత్సహించండి. All your life. మీ జీవితకాలం అంతా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Heavenly Father, పరలోకపు తండ్రి, I pray that you will really make everybody here an encourager. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించి వారిని ప్రోత్సహించుతారని ప్రార్థిస్తున్నాను. Make us have such a testimony that people will long to have fellowship with us. మాతో ప్రజలు సహవాసం కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉన్నట్లుగా ప్రజలు మమ్మల్ని చేయండి. Because we encourage everybody. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని ప్రోత్సహించినట్లుగా ఉంటాం. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.